హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్న నాలాపై ఉన్న రంగంలోకి దిగుతూ కూల్చివేతలు చేపడుతోంది. తాజాగా రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు నిన్న ఉదయం కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ హైడ్రా కూల్చివేతల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ అమాంతం పెరిగినట్టు కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ను విజయ పథంలో నడిపించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చాలా విమర్శలే వచ్చాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపణలున్నాయి. అయితే మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు పథకం తర్వాత రైతులకు రుణమాఫీ వంటి కొన్ని కీలక హామీలను రేవంత్ రెడ్డి విజయవంతంగా అమలు చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను కూడా ఆయన ఆకర్షించారు. లేటెస్ట్గా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఇటీవల నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత సంచలనం రేపింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. రాజకీయ అశాంతికి కారణమైనప్పటికీ హైడ్రా ప్రజల మద్దతును పొందింది. ఇప్పుడు చాలా మంది దాని సేవలను రాష్ట్రమంతటా విస్తరించాలని పిలుపునిస్తున్నారు. ఇటీవలి వారాల్లో రేవంత్ రెడ్డికి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ప్రధానంగా హైడ్రా విజయం, రైతుల రుణమాఫీ అమలు కారణంగా ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకుంది. ప్రజలకు మేలు చేసే సాహసోపేత నిర్ణయాలను రేవంత్ తీసుకుంటే ఆయనకు ఆదరణ మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.